హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాజకీయాలు మళ్ళీ రసవత్తరంగా సాగుతున్నాయి. దానికి గల కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాల టైంలో ఆయన ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి, సో ఆ ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని వైసీపీ ప్రభుత్వం అంటుంది. జగన్ గారు మీకు ప్రతిపక్ష హోదా కావాలి అనుకుంటే జగన్ గారిని జర్మనీకి వెళ్ళిపోమని చెప్పేసి కౌంటర్ ఇచ్చారు. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఉక్కు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. సో దానికి కౌంటర్గా ఈరోజు జగన్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో, సో ఆ ప్రెస్ మీట్లో ఆఖరికి అంటే వెళ్ళిపోతున్న టైంలో ఒక విలేకరు అయితే అడిగారు, సార్ మిమ్మల్ని జర్మనీకి వెళ్ళిపోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి అని అడిగితే ఆయన సింపుల్గా ఒక లైన్ అయితే వేసాడు. ఆ లైన్కి ఇప్పుడు నాకు తెలిసి ఒక 5 గంటల నుండి ఒక రేంజ్లో కూటమి ప్రభుత్వం అయితే విరుచుకుపడుతుంది అనుకోవచ్చు. జనసేన ఫ్యాన్స్ కానీ, ఇటు టీడీపీ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళ ఛానల్స్ ఒకటే వీడియోస్ ఎట్లా అంటావు జగన్, ఎట్లా అంటావు, ఎట్లా కామెంట్ చేస్తావు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక రేంజ్లో కామెంట్ చేస్తున్నారు. మనం జగన్ గారు అయితే ఏమన్నారు అంటే, సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాడు, ఆయనతో మా కంపారిజన్ ఏంది అన్నట్టు మాట్లాడిండు. అంటే ఆయన ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యిండు నిజమే, కానీ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేసి ఒక్క సింపుల్ లైన్లో అయితే ఆయన ఎంత చీప్గా చూసారో, ఎంత తక్కువగా చూసి మాట్లాడేది అయితే అర్థమైపోతుంది. నిజంగా ఒకసారి ఈ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడుకుంటే చాలామంది ఆంధ్ర ప్రజలు కూడా ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు అలయన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆపోజిట్లో ఉన్నది ఎవరు అని అంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం. సో వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పు లేదనిపించింది. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎవరైనా ఉన్నారు అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, గతంలో ఎన్టీఆర్ టీడీపీ ప్రభుత్వమే ఇచ్చింది. ఒకసారి ప్రతిపక్ష హోదా అవసరం అంటే తక్కువ సీట్లు ఉన్నా కూడా ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళకి 11 సీట్లు ఉన్నాయి, ఇంకొక 4-5 సీట్లు ఉంటే వాళ్ళకి వచ్చేది. సో మొత్తం 18 సీట్లు ఏమో ఉండాలి. సో 18 సీట్లు ఉంటే వస్తుంది, ఒక 4-5 సీట్లు ఉంటే వాళ్ళకి వచ్చేసేది. అయితే లాస్ట్ టైం కూడా టీడీపీ ప్రభుత్వానికి 23 సీట్లు ఉన్నప్పుడు జగన్ గారు కావాలనుకుంటే ఒక్కొక్కడికి 100 కోట్లు, 200 కోట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా చంద్రబాబు గారిని చేసేటోళ్ళు. కానీ మనం ఏదైనా చేస్తే దానికి కౌంటర్గా ఒకటి ఉండాలి, ప్రజల గురించి ప్రజల గొంతుగా ఒకరు ఉండాలని చెప్పేసి టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా వచ్చేటట్టు చేసింది. ఆయన వాళ్ళు ఏమి అడ్డుపడలే. చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళే, సార్ ప్రతిపక్ష హోదా రాకుండా చేద్దాం, మనం గుంజేద్దాం, అక్కడ నుంచి 5-6 లాగితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాదు, సో మనం ఏం చేసినా నడిచిద్ది అని అంటే జగన్ గారు అన్నారు, మనం ఏం చేసినా నడవడానికి లేదు, అక్కడ నుంచి ఒక గొంతు కావాలి, సో ఖచ్చితంగా అసెంబ్లీలో మనకు ఆపోజిట్గా మాట్లాడే వాళ్ళు ఉండాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చాలామంది ఆంధ్ర ప్రజలు కూడా ఏమంటున్నారంటే, ఉంటే తప్పేంది, ప్రతిపక్ష హోదా ఉంటే రేపొద్దున వీళ్ళు చేసే తప్పుల్ని వాళ్ళకి గుర్తు చేయడానికి, సో వాళ్ళు అంటే ఏదైతే పథకాలు చెప్పారో ఆ పథకాలు అమలు చేయట్లేదు, అమలు జరగాలి. బయట పరిస్థితి ఇది ఉంది. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పక్కన, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న వాళ్ళు డప్పు కొడుతూనే ఉంటారు, అది బాగా జరుగుతుంది, ఇది బాగా జరుగుతుంది. అసలు గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. సో దానికోసం జగన్ గారు చాలా ట్రై చేశారు, పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయడం. సో ఇదంతా మనం చూసేసాం. స్పీకర్ గారి చేతిలో ఉంటుంది, ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా ఇవ్వలేదు. రీసెంట్గా మనం కొన్ని వీడియోస్, క్లిప్స్ కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు, ఇంకా వైద్య శాఖ మంత్రి వీళ్ళందరూ అసెంబ్లీలో పడుకుంటున్నారు. సో వీళ్ళందరికీ అలర్ట్గా ఉండాలంటే, ఎప్పుడు అలర్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఉండుంటే, అక్కడ జగన్ గారు ఉండుంటే పవన్ కళ్యాణ్ గారు పడుకోరు అని అనుకుంటున్నా. ఇంకొకటి, చాలా జగన్ గారు చేసిన పథకాలు కానీ ఆ పథకాలు చాలా మందికి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వానికి చాలా వరకు అందట్లేదని ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. సో ముందు ఎలా ఉండబోతుంది అనేది ఒక రచ్చ జరుగుతుంది అనుకోవచ్చు. ఇంకొకటి, ఇది మన జగన్ గారు ఇట్లా కామెంట్ చేసిన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేస్తే చాలామంది కూటమిలో ఉన్న కార్యకర్తలు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఒక రేంజ్లో జగన్ గారిని కించపరిచి మాట్లాడుతున్నారు. కానీ అది గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ పొరపాటున కనుక జగన్ గారి ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరిని మీరు జైల్లోకి వేసారు, కానీ ఆయన జైల్లో కాదు, ఆయన ఏరి తునాతులకలు చేసే రకం. సో ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలని అనుకుంటున్నా. 1 కోటి మంది ప్రజలు జగన్ గారికి సపోర్ట్ ఉంది. సో అదొక్కసారి 40% ఆయనకి ఓటింగ్ ఉంది, అదొకటి చూసి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన చేసింది
కరోనా కాకుండా మిగిలిన 3 సంవత్సరాలు ఆయన ఎంత చేయాలో అంత చేసిండు. వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఎంత చేయాలంటే అంత చేసాడు. కానీ అనివార్య కారణాల వల్ల కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేల మాటల కారణంగా ఓడిపోయాడు. కానీ ఆయన ఏం చేయకుండా అయితే ఓడిపోలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం కంటే ఆయన ఆ 3 సంవత్సరాల్లో చాలా ఎక్కువ చేసిండు. మీరు అంతా కూడా చేయలేరని నేను అనుకుంటున్నా. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కలిసినా, చంద్రబాబును కలిసినా, లోకేష్ కలిసినా, వీళ్ళు ముగ్గురు కలిసినా కూడా జగన్ ఎంతైతే డెవలప్మెంట్ కానీ పథకాలు కానీ చేసిండో అదైతే చేయలేరని నేను అనుకుంటున్నా. సో అది తగ్గి ఉండడం మంచిది అని అనుకుంటున్నా.